వెరీ వెరీ ఇంపార్టెంట్ సజెషన్. మీరు ఏం భయపడొద్దు, స్కిల్ ఉంటే చాలు, మీకు ఏం అవసరం, నథింగ్, నో పాలిటిక్స్, ఓన్లీ స్కిల్, రైట్. మిత్రులారా, చూడండి, యాక్చువల్గా మనకి లైనెక్స్లో లైనెక్స్లో మనం ఏం చేస్తామంటే లైనెక్స్లో మనం జాయిన్ అవుతాం ఒక ఆర్గనైజేషన్లో. ఓకే, ఒక యూజర్, ఒక ఫస్ట్ పర్సన్, లెట్స్ సే బాను ఫస్ట్ పర్సన్ జాయిన్ అయ్యాడు ఆర్గనైజేషన్లో. మళ్ళీ ఈయన ఏం చేశాడు, మళ్ళీ మహేష్ వచ్చాడు, మళ్ళీ జాయిన్ అయ్యాడు, మహేష్ జాయిన్ అయ్యాడు, రైట్. భాను జాయిన్ అయ్యాడు, మహేష్ జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత నెక్స్ట్ కేసులో, ఎస్ ఫ్రెండ్స్, ఇలాగ వచ్చేసి ఇలా వచ్చేసి మన రాజేంద్ర కూడా జాయిన్ అయ్యాడు, రాజేంద్ర, ఎస్ ఎస్, రాజేంద్ర కూడా జాయిన్ అయ్యాడు, ఫర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. సో సింపుల్గా మనకి మహేష్కి ఒక టాస్క్ ఇస్తా, రాజేంద్రకి ఒక టాస్క్ ఇస్తా, భానుకి ఒక టాస్క్ ఇచ్చేస్తా. అప్పుడు టాస్క్ అసైన్ చేయాలి కదా, నేను ప్రాజెక్ట్లో వర్క్ చేయాలంటే, ఎస్. ఇప్పుడు మహేష్కి ఏమని ఇచ్చానంటే, బాబు మహేష్, ఇక నుంచి మనకి గ్రూప్స్ తయారు చేయాలమ్మా, ఆ గ్రూప్స్లో యూజర్స్ని యాడ్ చేయాలమ్మా అని చెప్పా. గ్రూప్స్ తయారు చేయి, యూజర్స్ని యాడ్ చేయి, అంతే. దిస్ ఈజ్ మహేష్ టాస్క్ టుడే, అంతే. ఆ, రాజేంద్ర వచ్చాడు, రాజేంద్రకి ఏం చెప్పాడు తెలుసా, రాజేంద్ర, జస్ట్ గో దేర్ అండ్ జస్ట్ ప్రొవైడ్ యాక్సెస్, గ్రూప్కి యాక్సెస్ ఇవ్వన్న, గ్రూప్స్కి. ఏది, మనకు ప్రాజెక్ట్ ఫోల్డర్ అనేది ఒక డాక్యుమెంట్ ఉందమ్మా, ప్రాజెక్ట్ వన్ అనే ఫోల్డర్ ఉంది, జస్ట్ ఇట్స్ ఎ ప్రాజెక్ట్ వన్ ఫోల్డర్, జస్ట్ ప్రొవైడ్ ఏ గ్రూప్ లెవెల్ యాక్సెస్ టు దిస్ ప్రాజెక్ట్ వన్ ఫోల్డర్ అని చెప్పా. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఏ గ్రూప్కి సార్, గ్రూప్ వన్ అమ్మా అని చెప్పాడు. ఓకే ఓకే, గ్రూప్ వన్కి మనకి ఆర్డబ్ల్యూఎస్ యాక్సెస్ ఇవ్వు అని చెప్పా, ఏది, ఈ ప్రాజెక్ట్ వన్ ఫోల్డర్కి. ఆయన ఏం చేశాడు, సింపుల్గా సెట్ఎఫ్ఎస్సిఎల్ కమాండ్ రాసి, తెలుసు కదా, సెట్ఎఫ్ఎస్సిఎల్ -m g గ్రూప్ వన్ ఆర్డబ్ల్యూఎక్స్ ఫోల్డర్ నేమ్ రాశాడు, అయిపోయింది. ఈయన ఇది రాసేసాడు, బాగుంది. తర్వాత నెక్స్ట్ లెవెల్లో వీళ్ళు మహేష్ ఏం చేశాడు, గ్రూప్ని తయారు చేయాలి, గ్రూప్ తయారు చేయాలంటే గ్రూప్ యాడ్ తర్వాత గ్రూప్ వన్, ఒక గ్రూప్ని తయారైంది. తర్వాత మెంబర్స్ని యాడ్ చేయాలంటే GPassWD చేశాడు, GPassWD గ్రూప్ యాడ్ చేశాడు ఈయన. భానుకి ఏం చెప్పాడు తెలుసా, భాను ఏం లేదమ్మా, సో ఎవరైతే మన కంపెనీలోకి వస్తున్నారో వాళ్ళందరికీ యూజర్స్ నేమ్ తయారు చేయి, ఒక పాస్వర్డ్ ఇచ్చేసేయి అన్నాడు. ఎవరికి, భానుకి. యూజర్ నేమ్ తయారు చేయాలంటే క్రియేటింగ్ న్యూ యూజర్స్ అండ్ క్రియేటింగ్ న్యూ యూజర్స్, ప్రొవైడింగ్ ఏ పాస్వర్డ్, అసైనింగ్ ఏ పాస్వర్డ్ అండ్ ప్రొవైడ్ ఏ లాగిన్ యాక్సెస్ అన్నాడు, భానుకి ఇచ్చాడు. భానుకి అప్పుడు ఏంది, యూజర్ యాడ్ కమాండ్ చేసి ఆయన యూజర్స్ని తయారు చేస్తున్నాడు, పాస్టబిలిటీ కమాండ్ ఉపయోగించి 1 2 3 చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఈ టాస్క్ అంతా చేయడానికి రాజేంద్ర అనే వ్యక్తి ఎస్ సెట్ఎఫ్ఎస్సిఎల్ కమాండ్ ఉపయోగించాల్సిన అవసరం వచ్చింది. ఓకే, మరి మహేష్ అనే వ్యక్తి గ్రూప్ యాడ్ అనే కమాండ్ ఉపయోగించాల్సి వచ్చింది, GPassWD అనే కమాండ్ ఉపయోగించాల్సి వచ్చింది. మరి ఈ భాను అనే వ్యక్తి యూజర్ యాడ్ అనే కమాండ్ ఇవ్వాల్సి వచ్చి యాక్సెస్ చేయాల్సి వచ్చింది. అదర్వైజ్ వీళ్ళు టాస్క్ చేయలేరు. ఓకే, అప్పుడు మేనేజర్ ఏం చేస్తాడు, బాబు మహేష్ అండ్ భాను అండ్ రాజేంద్ర, ఏం లేదు, సింపుల్గా, సో ఎవరైతే ఇక్కడ సీనియర్స్ ఉన్నారో వాళ్ళకి ఆయన ఇస్తాడు, మెయిల్ ఇస్తాడు, హే బాస్, ప్లీజ్ ప్రొవైడ్ యూజర్ యాడ్ యాక్సెస్ టు భాను. ఓకే, ప్లీజ్ ప్రొవైడ్ గ్రూప్ యాడ్ యాక్సెస్ అండ్ GPassWD యాక్సెస్ టు మహేష్. మేనేజర్ చెప్తాడు, ఎవరికి, సీనియర్స్, ఎవరైతే సీనియర్గా ఉన్నాడో లైనెక్స్లో వాళ్ళకి చెప్తున్నాడు. ఇప్పుడు మీరు ఇప్పుడే కదా కంపెనీలోకి వచ్చింది. ఓకే, మళ్ళీ ఏం చేశాడు, రాజేంద్రకి మాత్రం సెట్ఎఫ్ఎస్సిఎల్ అన్నాడు, రైట్ రైట్. సో ఈ మాదిరిగా కొన్ని పర్మిషన్స్ వీళ్ళందరికీ నేను ఇవ్వాలా, నా పేరు ఏంది, సంథింగ్, నేను చాలా సీనియర్ ఎక్స్పర్ట్ నేను. అప్పుడు నేనేం చేస్తాను, సింపుల్గా, ఎవరు, నేనే. ఇప్పుడు నేనేం చేస్తానంటే సింపుల్గా, ఎస్ ఎస్, అక్కడ సూడోవర్స్ అనే ఫైల్ ఓపెన్ చేసేసి, సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేసి, ఆ సూడోవర్స్ ఫైల్లో ఇక్కడ రాస్తా, ఏమని, బాను యాక్సెస్, ఇది ఉండాలి, యూజర్ యాడ్ ఉండాలి. ఓకే, మహేష్ గ్రూప్ యాడ్ ఉండాలి, గ్రూప్ యాడ్ కమాండ్. ఓకే, తర్వాత రాజేంద్ర సంథింగ్ కాల్డ్ సెట్ఎఫ్ఎస్సిఎల్ ఉండాలని చెప్పా, ఎస్ ఎస్, ఇది స్టోరీ. సో ఎప్పుడైతే ఇక్కడ ఉన్న ఈ రాజేంద్ర, మహేష్, భానుకి ఇలాగా మనం యాక్సెస్ ఇచ్చాము, అండ్ దట్ మీన్స్ వాట్, దిస్ ఇస్ అవర్ ఎక్స్ట్రా
ఎక్స్ట్రా యాక్సెస్ ఇది. ఈ యాక్సెస్ ఎప్పుడైతే ఇచ్చామో ఈ యాక్సెస్ని మనం సూడో యాక్సెస్ అని పిలుస్తాం. సూడో యాక్సెస్ తీసుకున్న వీళ్ళందరూ కూడా సూడో యూజర్సే. అంటే మహేష్ అనే వ్యక్తి సూడో యూజర్, భాను అనే వ్యక్తి సూడో యూజర్, అంటే రాజేంద్ర అనే వ్యక్తి సూడో యూజర్. సూడో యాక్సెస్ తీసుకున్నారు కాబట్టి సో వీళ్ళని మనం సూడో యూజర్ అంటాం. ఇచ్చే వాటిని సూడో యాక్సెస్ అని పిలుస్తున్నాం. ఇచ్చే ఎవరిస్తారు? ఎస్, మేనేజర్ అప్రూవల్ ఇవ్వాలి. మనకి మేనేజర్ అప్రూవల్ ఇస్తే గానీ అదర్ పర్సన్ మనకి యాక్సెస్ ప్రొవైడ్ చేయడం త్రూ టోటల్గా మనం టికెట్స్ రైజ్ చేస్తాం. కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి ఏదైనా కమాండ్ వర్క్ అవునప్పుడు ఐ టేక్ ద స్క్రీన్ షాట్ అండ్ ఐ కెన్ రైజ్ ద టికెట్. హే మేనేజర్, ఐఎమ్ అనేబుల్ టు డూ దిస్ టాస్క్, ప్లీజ్ అప్రూవ్ ఇట్ అంటాడు. అప్పుడు మేనేజర్ ఏం చేస్తాడు? కన్సర్న్ టీమ్కి మళ్ళీ ఫార్వర్డ్, హే బాస్, ప్లీజ్ ప్రొవైడ్ దిస్ అప్రూవల్ అని ఆయన అప్రూవల్ ఇస్తాడు. ఆయన ప్రకారంగా అప్పుడు వాళ్ళు మనకు అప్రూవల్. ఇట్లా ఈ మాదిరిగా మనకి ఐటీలో జరుగుతూ ఉంటుంది. అది మీ అందరికి తెలిసిందే. రైట్, రైట్. ఇప్పుడు ఇక్కడ నేనేమంటానంటే ఇక్కడ 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 మనం ఏమంటామంటే సూడో అని పిలుస్తున్నాం. సూడో యాక్సెస్ అని పిలుస్తున్నాం ఇక్కడ. ఆ సూడో యాక్సెస్ తీసుకున్న వ్యక్తిని మనం సూడో యూజర్ అని పిలుస్తున్నాం. ఆర్ సూడో యూజర్స్ ఎంతమంది ఉంటే అంతమంది. సో మనకి అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే సూడో యాక్సెస్ ఇస్తారు. అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే సూడో యాక్సెస్. ఎవరు అప్రూవల్ వల్ల? మేనేజర్ ఆర్ టీమ్ లీడ్ ఆర్ ఎవరు పిఓసి ఎవరైనా సరే ఏ మాదిరిలో ఉంటే వాళ్ళు. ఓకే, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. స్లో అప్రూవల్ ఇస్తే అప్రూవల్ ఇచ్చిన తర్వాత మరొక పర్సన్ ఎస్ డైరెక్ట్గా మీకు సూడో యాక్సెస్ ఇస్తాడు. మరొక పర్సన్, మీకు కాదు. సూడో యూజర్గా మీరు పనిచేస్తారు. ఎవరు? వీళ్ళందరూ సూడో యూజర్సే. భాను, మహేష్ వీళ్ళందరూ. ఓకే, మహేష్ వీళ్ళందరూ సూడో యాక్సెస్. సో ఈ విధంగా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే మనకి చూస్తున్నామో ఇదే కాన్సెప్ట్ డైరెక్ట్గా ఏడబ్ల్యూఎస్లో ఉంది బాస్. ఇదే కాన్సెప్ట్ ఏడబ్ల్యూఎస్లో ఉంది. అయితే దాన్ని మనం ఏమంటామంటే, ఎస్ బాస్, ఇదిగో ఇక్కడ సూడో యూజర్స్ అని పిలుస్తున్నామే, అక్కడ మాత్రం ఐఏఎం యూజర్స్ అని పిలుస్తాం. ఐఏఎం యూజర్స్ అంతే. ఆ ఐఏఎం యూజర్స్కి ఇదిగో అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఇదిగో ఇక్కడున్న ఈ వ్యక్తి అంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్, చాలా ఎక్స్పర్ట్ ఈయన. అవసరమైతే ఇతన్ని ఇంకో భాషలో పిలుస్తాడు, ఆ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అని పిలుస్తారు. సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఆర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ ఆర్ క్లౌడ్ ఇంజనీర్. క్లౌడ్ ఇంజనీరే, బట్ సెక్యూరిటీ సైడ్ వర్క్ చేస్తాడు ఈయన. రైట్. మనం కూడా చేయొచ్చా? మనం కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. నీకు ఆ టాస్క్ ఇస్తే నువ్వు చేయొచ్చు. ఎస్. ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే ఎస్ మనకి సూడో యాక్సెస్ మాదిరిగా ఒక యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాడు. మనం ఏం చేయాలో ఈ వ్యక్తి తయారు చేయాలి అంటే మనల్ని ఒక యూజర్గా తయారు చేసి మనకు ఒక పాస్వర్డ్ ఇచ్చేసి మనకి ఏ పర్మిషన్ ఇవ్వాలో ఆ పర్మిషన్ అసైన్ చేస్తాడు ఈ వ్యక్తి. ఈయన సెక్యూరిటీ ప్రొఫెషనల్. దీన్నే మనం ఇంకో భాషలో ఏమని పిలుస్తామంటే ఐఏఎం అడ్మిన్ అని పిలుస్తాం. ఇతన్ని ఐఏఎం అడ్మిన్ అని పిలుస్తాం. ఈజ్ అడ్మినిస్ట్రేటర్, ఈజ్ వర్కింగ్ ఆన్ అ సెక్యూరిటీ సైడ్. రియల్గా చెప్పాలంటే అది మనకు కూడా ఇవ్వచ్చా? ఇలాంటి టాస్క్ ఇస్తారు, నో ప్రాబ్లం, నో ఇష్యూ. మీకు ఈ సర్వీస్ మీద కమాండ్ ఉంటే చాలు. ఎస్ అంటే ఈ వ్యక్తి ఎలా చేస్తాడు? ఎస్, ఐఏఎం అనే సర్వీస్ ఉపయోగించుకొని యూజర్స్ని తయారు చేస్తాడు, యూజర్లకు పాస్వర్డ్లు ఇస్తాడు, యూజర్కి కావాల్సిన యాక్సెస్ ఇస్తాడు. ఇందాక మాదిరిగా ఈ వ్యక్తి ఎవరు? ఐఏఎం అడ్మిన్. ఎస్, ఐఏఎం అడ్మిన్కి ఎవరు అప్రూవల్ అవ్వాలా? మేనేజర్. సో ఎప్పుడైతే మేనేజర్ అప్రూవల్ ఇచ్చాడో ఐఏఎం అడ్మిన్ వాళ్ళకి ఏదైతే యాక్సెస్ ఇవ్వమని చెప్పామో ఆ యాక్సెస్ ఇస్తారు. బట్ ఎనీవే వాళ్ళు ఏడబ్ల్యూఎస్లో లాగిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా యూజర్ అయి ఉండాలా. ఆ వ్యక్తి యూజర్ని తయారు చేసేది ఐఏఎం అడ్మినే. అంటే సింపుల్గా వెన్ ఎవర్ యూ జాయిన్ ఎనీ ఆర్గనైజేషన్ యాజ్ ఏ క్లౌడ్ ఇంజనీర్, అది ఎంట్రీ లెవెల్ అయినా, అది 1+2 అయినా, అది 5+ అయినా, ఎవరైనా సరే వాళ్ళు ఒక యూజర్ని తయారు చేస్తారు. ఆ యూజర్నే ఐఏఎం యూజర్ అని పిలుస్తాం. ఐఏఎం యూజర్. రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా? తప్పకుండా మొత్తం రెస్ట్రిక్షన్సే. అంతేగాని ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అకౌంట్లోకి వెళ్ళి ఏది పెడితే చేయడానికి అవకాశం ఇవ్వడు. రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, పూర్తి స్థాయిలో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ రెస్ట్రిక్షన్స్ అప్లై చేసే వ్యక్తి పేరే ఐఏఎం అడ్మిన్. సో ఐఏఎం అడ్మిన్ అయినా అసలు అదే అదే కాకుండా ఇదిగో ఈ యూజర్ని క్రియేషన్ చేయాలంటే ఐఏఎం అడ్మిన్. ఓహోహో, యూజర్కి పాస్వర్డ్ ఇవ్వాలంటే ఐఏఎం అడ్మిన్.
యూజర్కి ఏదైనా పర్మిషన్ అసైన్ చేయాలంటే ఐఏఎం అడ్మిన్. అరే ఇది పెద్ద రోలా, చాలా పెద్ద రోల్ బాస్, ఇది ఈ సబ్జెక్ట్ నీకు వచ్చిందంటే ఎస్, ఈజీగా మనం వెళ్ళొచ్చు. భవిష్యత్తులో కూడా ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్, ద ఫస్ట్ దే విల్ టాక్ యూ ఐఏఎం. వాళ్ళు నీతో మాట్లాడేది, నీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఐఏఎం గురించే. నీకు ఏదైనా సెక్యూరిటీ సైడ్ నిన్ను పంపించాలంటే ఫస్ట్ నేను ఐఏఎం గురించే వాళ్ళు ట్రైన్ చేస్తారు. ఇక్కడే మీరు ట్రైనింగ్ ఇస్తారుగా, నేను ఇక్కడ ఇచ్చేస్తాను, నో ప్రాబ్లం కంప్లీట్గా. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇంటర్వ్యూలో సక్సెస్ అయితే మీరు ఆ సైడ్ వర్క్ చేయడానికి అవకాశం ఇస్తారు. ఇస్తారా? తప్పకుండా ఇస్తారు, నో ప్రాబ్లం. అంటే మీరు ఎక్స్ప్రెస్ చేసే విధానం, మీకు వర్క్ తెలిసిందా లేదా అనేది విధానం, దాన్ని బట్టి ఆ వర్క్ మీకు ఇస్తారు. ఓకే, ఓకే. లైనెక్స్ వస్తే ఇక్కడ అర్థమైతే ఇది కూడా అర్థమైంది మీకు. లైనెక్స్లో ఆ సూడో యాక్సెస్ అర్థం కాబట్టి ఇక్కడ ఇది అర్థం కాదు. రైట్, రైట్. సరే, ఓకే. ఇప్పుడు యాక్చువల్గా మీరు బాగానే చెప్తున్నారు. సపోజ్ లెట్సే నేనున్నాను, ఎంట్రీ లెవెల్ స్టూడెంట్ నేను. ఎంట్రీ లెవెల్ అంటే ఏంది? 0 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. జస్ట్ నేను క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకున్నా, ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్నా, బాగుంది. కంపెనీలో నన్ను తీసుకున్నారు. తీసుకున్న తర్వాత నాకు టాస్క్ అసైన్ చేస్తారా? ఎస్, ఎస్, అసైన్ చేస్తారు. వాట్ కైండ్ ఆఫ్ టాస్క్ దే అసైన్ యూ? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ఎంట్రీ లెవెల్గా ఉన్న నన్ను ఏ విధంగా వాళ్ళు ఉపయోగించుకుంటారు అంటే, ఎంట్రీ లెవెల్గా ఉన్న నిన్ను వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకుంటారంటే ఇక్కడ, ఎస్ బాస్, ఎంట్రీ లెవెల్ ఆర్ జూనియర్ ఇంజనీర్. జూనియర్ ఇంజనీర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఎంట్రీ లెవెల్ ఆర్ జూనియర్ ఇంజనీర్స్, రైట్. ఇప్పుడు యాక్చువల్గా కొంతమంది జీరో ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇంకొంతమంది ఉంటారు వాళ్ళు జూనియర్సే. వాళ్ళకి ఏంటంటే 1+2+3+4+. ఇక సీనియర్స్, వాళ్ళు సీనియర్స్ అంటే ఏంది? ఇక 5+6+7+ ఇలాగా, 8+9+ డాష్ 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 సీనియర్స్ ఇక వాళ్ళు. అంటే 0 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 1+2+3+4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్, అట్లాగా 1, 2, 3 కేటగిరీస్ అనమాట యాక్చువల్గా. అంటే ఈ జూనియర్స్ ఏం చేస్తారయ్యా అంటే, ఏడబ్ల్యూఎస్లోకి ప్రవేశించి సింపుల్గా మనకి చూడండి, లెట్స్ ఏ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ బాస్. నాకు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉంది. క్లయింట్ బిజినెస్ సైజు చాలా పెద్దది. వాడు ఏం చేశాడంటే, ఏ బాస్, ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో ఇదిగో నాకు ఒక 500 సర్వర్లు నడుస్తున్నాయి. 500 సర్వర్ల, ఆ 500 సర్వర్లు నడుస్తున్నాయి. రైట్, రైట్. అండ్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ సో మెనీ సర్వీసెస్ ఇన్ ఏడబ్ల్యూఎస్. 500 సర్వర్లు అయితే నడుస్తున్నాయి. సార్ 500 సర్వర్లు ఎట్లాగా? ఏం లేదు, డెవలప్మెంట్ సర్వర్లకి ఒక 100, క్యూఏ సర్వర్లు ఒక 100, ప్రీ ప్రొడక్షన్ సర్వర్లు ఒక 100. ఓకే, ఓకే. ప్రీ ప్రొడక్షన్ సర్వర్లు ఒక 100, మరి ప్రొడక్షన్ సర్వర్లు మరొక 100, 200, లేదా 100 డీబీ సర్వర్లు మరొక 100, 500 అయిపోయి ఇట్లా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఎజ్యూమ్ దట్ ఇలా నడుస్తూ ఉంటాయి. రైట్, రైట్. మరి నడుస్తూ ఉన్నప్పుడు యాజ్ యూజువల్గా మన డెవలప్మెంట్ టీమ్ లాగిన్ టు దిస్ మిషన్ అండ్ దే నీడ్ టు రైట్ ద కోడ్. తప్పనిసరిగా మరి మై క్యూఏ టీమ్, క్యూఏ అంటే ఏంది? టెస్టింగ్ ప్రొఫెషనల్ టీమ్ మస్ట్ బి లాగిన్ టు దిస్ మిషన్ అండ్ దే కెన్ డూ సంథింగ్. రైట్, రైట్. బట్ లాగిన్ టైం వచ్చేసి మనకి 9:30 అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఆర్ కొంతమందికి 11:30 అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. నేనేం చేస్తాను యాజ్ ఎ జూనియర్ క్లౌడ్ ఇంజనీర్గా, బాబు డెవలప్మెంట్ సర్వర్లు 100 ఉన్నాయి కదా, అసలు 100 సర్వర్లు వర్క్ అవుతున్నాయా లేదా? దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. అంటే నేను సర్వర్లు తయారు చేసిన ఛాన్సే లేదు నీకు. అంటే ఇక నేను సర్వర్లను ఎప్పుడు తయారు ఛాన్సే ఇవ్వరు నీకు, అంతే. సర్వర్ల క్రియేషన్ ఛాన్స్ నీకు ఇవ్వరు. ఆ తర్వాత సర్వర్లు స్టాప్ చేసే ఛాన్స్ నీకు లేనే లేదు. ఆ తర్వాత సర్వర్లు టెర్మినేట్ చేసే ఛాన్స్ నీకు ఉండనే ఉండదు. మరి ఏం చేయాలి సార్ నేను? ఏం లేదు, సింపుల్గా వాళ్ళు 9:30కి లాగిన్ అవుతారంటే నువ్వు 8 o'clockనే లాగిన్ అయిపోయి అకౌంట్లోకి, ఆ అకౌంట్లో డెవలప్మెంట్ సర్వర్లన్నీ వర్కింగా, నాట్ వర్కింగా, దట్స్ ఇట్. Okay, okay. If it is not working, one of the server is not working. Yes, raise the ticket, and escalate or intimate or inform. మనకి ఎస్కలేట్ అనొచ్చు, ఇన్ఫార్మ్ అనొచ్చు, ఇంటిమేట్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఎస్కలేట్ అనేది కరెక్ట్గా వాడదు. ఎస్కలేట్ దిస్ ఇష్యూ టు ద నెక్స్ట్ లెవెల్ టీమ్. ద నెక్స్ట్ లెవెల్ టీమ్ ఈజ్ వాట్? 1+2+3+4+ చూడండి, నెక్స్ట్ లెవెల్ ఇక. అంటే 4+ మాక్సిమం అనుకోండి, నెక్స్ట్ లెవెల్ టీమ్. సో ద నెక్స్ట్ లెవెల్ టీమ్ విల్ రిసీవ్ దిస్ టికెట్ అండ్ దే విల్ ఓపెన్ దిస్ టికెట్ అండ్ దే విల్ try to understand this ticket and they will resolve this ticket immediately. The next level team.
నాకు ఛాన్సే లేదా, నీకు ఛాన్సే లేదు, నీకు ఆ స్కోపే లేదు యాజ్ ఎ జూనియర్గా. అయ్యో, ఇది చాలా బాగుంది, ఎక్సలెంట్ బాస్. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్గా నువ్వు జూనియర్గా జాయిన్ అయితే అద్భుతం అంతే. ఇక మంచినీళ్ళు తాగినట్టే, ఈ క్లాసులు విని అక్కడ వర్క్ మంచినీళ్ళు తాగినట్టు చేయొచ్చు ఈజీగా. అట్లా అన్నమాట. సో ఈ మాదిరిగా నేను దీన్నే ఇంకో భాషలో ఏమని పిలుస్తారంటే, సమ్ పీపుల్ కాలింగ్ యాజ్ ఎల్1 ఎల్1 సపోర్ట్ ఇంజనీర్స్. ఎక్కడ ఇదే జూనియర్ టీమ్నే ఎల్1 సపోర్ట్ ఇంజనీర్, సమ్ పీపుల్ కాలింగ్ యాజ్ ఎల్1 సపోర్ట్ ఇంజనీర్. సార్ వాట్ ఈస్ మెన్ బై ఎల్1 సపోర్ట్ ఇంజనీర్? లెవెల్ 1 సపోర్ట్ బాస్. దిస్ ఇస్ లెవెల్ 1 సపోర్ట్ ఇంజనీర్స్. దీస్ ఆర్ ఆల్ లెవెల్ 2 సపోర్ట్ ఇంజనీర్స్, ఎల్2 సపోర్ట్ ఇంజనీర్స్, ఎల్3 సపోర్ట్, ఇట్లా ఈ మాదిరిగా. So L1 means what? The person who is having the least privileges in a IT organization calling as L1 support engineers. This is what? This is a junior level. This is an entry level candidates. We can call it as a level 1 engineers, level 2 engineers, level 3 engineers, like that. So most of the companies అంటే 80% కంపెనీస్ అన్ని కూడా L1 అంటే లీస్ట్ ప్రయారిటీ, లీస్టే. కానీ కొన్ని కంపెనీలు 20% ఏ వాడు చెప్పింది తినుకోడు. ఎల్ వన్ అంటే ఎక్స్పీరియన్స్డ్ గైస్, అంటే టాప్ ప్రయారిటీ అనమాట ఇది. అంటే ఎల్1 అంటే కొన్ని కొన్ని కంపెనీల్లో వాళ్ళు 20% కంపెనీలు వాళ్ళు ఎల్1 ఈజ్ సుప్రీం అంతే, అంటే అతను ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ టీమ్ అది ఎల్1 సపోర్ట్. బట్ 80% కంపెనీలో ఇలాగే ఉంటుంది. మీరు ప్రపంచంలో ఏ కంపెనీకి వెళ్ళినా 80% కాదు 90% కంపెనీలో ఎల్1 అంటే ద పర్సన్, ద టీమ్ ఈస్ హ్యావింగ్ ద లీస్ట్ ప్రివిలేజెస్ టీమ్. లీస్ట్ ప్రివిలేజెస్ అంటే ఏంది? తక్కువ పర్మిషన్స్ ఉంటాయి వాళ్ళకి, తక్కువ యాక్సెస్ ఉంటుంది వాళ్ళకి. ఎస్ ఎస్. అంటే ఈ మాదిరిగా మనకి లీస్ట్ ఉంటుంది, ఫుల్ ఉంటుంది. ఫుల్ అంటే ఏంది? కంప్లీట్ అటాక్. మరి వాళ్ళకి అది ఎట్లాగ ఇస్తారు అంటే, మన ఎక్స్పీరియన్స్ లెవెల్స్ని బట్టి, మనం ప్రాజెక్ట్లో ఉన్న మనకి అంటే టచ్ని బట్టి, అంటే బాగా 1.5 year నుంచి నువ్వు ఈ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నావు, మేనేజర్ నీకు బాగా తెలుసు, నీకు సబ్జెక్ట్ బాగుందని తెలుసు. ఎస్, దే విల్ ప్రొవైడ్ సమ్ యాక్సెస్, దట్స్ ఇట్. బట్ యాక్సెస్ ఇవ్వాలంటే ఐఐఎంఏ. ఓహోహో, ఐఏఎం అనేది ఒక సర్వీసు. ఐఏఎం సర్వీస్ ఉపయోగించి మనం ఇలాంటి కైండ్ ఆఫ్ యాక్సెస్ ఇస్తాము. ఎలా? ఎలాంటి కైండ్ ఆఫ్ యాక్సెస్? లెవెల్ 1 ఏంటి, లెవెల్ 2 ఏంటి, లెవెల్ 3 ఏంటి? మీకు తెలుసు, సంథింగ్ కాల్డ్ ప్రయారిటీ టికెట్స్. ఎస్ ఎస్, టాప్ ప్రయారిటీ టికెట్స్. వీళ్ళందరూ కూడా రిజాల్వ్ చేయడానికి కొన్ని లెవెల్స్ ఆఫ్ టీమ్ని మనం ఉపయోగించుకుంటాం. సింపుల్గా చెప్పాలంటే దట్ మీన్స్ వాట్? ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దిస్ సర్వర్స్ ఆర్ సమ్ అదర్ సార్ట్ ఆఫ్ సర్వీసెస్, the problem, the issue will be escalated to the next level team. The next level team will look into this matter and they will try to resolve this issue immediately. Otherwise they will raise the ticket to the next level. వాళ్ళు తప్పకుండా ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా చేస్తారు. సో దిస్ ఈజ్ వాట్ ఎల్1, ఎల్2, ఎల్3. ఇక్కడ కూడా ఎల్1, ఎల్2, ఎల్3 ఉంటుంది. సరే కంపెనీలో కొన్ని లేవేమో, ఆ కంపెనీలు లేకపోతే మీరే సృష్టించుకోండి, నో ప్రాబ్లం. వాళ్ళ ఆ కంపెనీలో ఇలా ఉంటాయి, ఈ కంపెనీలు ఎలా ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఫాలోయింగ్ ది స్ట్రక్చర్, దిస్ హైరార్కీ. ఎల్1 అంటే ఖచ్చితంగా లీస్ట్ ప్రయారిటీ, ఎల్2 అంటే కొంచెం, ఎల్3 అంటే ఎస్ మోస్ట్ సీనియర్స్, సీనియర్స్ అండ్ మోస్ట్ సీనియర్స్. ఈ మాదిరిగా మనకి కంపెనీలో మనకు వర్క్ చేయాలా. ఎస్ ఎస్, కంపెనీలో మనకు వర్క్ చేయాలంటే, అంటే ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ ఉన్నది, సపోజ్ లెట్స్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉంది. రైట్ రైట్, నేను చెప్పాను ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉంది. సరే ప్రతి వాళ్ళు ఏడబ్ల్యూఎస్ అకౌంట్లోకి ప్రవేశించి ఏది పెడితే చేయడానికి లేదా? నో వే, నథింగ్. పర్మిషన్ ఉండాలా. యూ మస్ట్ బి యూజర్ టు యాక్సెస్ ద ఏడబ్ల్యూఎస్ అకౌంట్. మరి మీరేంది డైరెక్ట్గా వెన్స్లో టెక్నాలజీస్ అని కొట్టి రూట్ యూజర్ కొట్టి డైరెక్ట్ తీసేసుకుంటారు. ఇది రాంగ్ వే. ఓహో, కంపెనీలో నేను అలాంటి ఇవ్వరా? అలాంటి యాక్సెస్ అనేది ఇవ్వరు ఎక్కడ కూడా. ఎస్, మరి ఏ యాక్సెస్ ఇస్తారు? ఎస్, ఐఏఎం. యు ఆర్ ఏ ఐఏఎం యూజర్ ఓన్లీ. యూ విల్ బే ఐఏఎం యూజర్ వన్స్ యూ జాయిన్ ఇన్ ఆర్గనైజేషన్. మిమ్మల్ని ఎవరు తయారు చేస్తాడు? ఐఏఎం అడ్మిన్. ఐఏఎం అడ్మిన్ అనే ఒక సీనియర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ ఉంటాడు, ఆర్ సీనియర్ క్లౌడ్ ఇంజనీర్ ఉంటారు. ఈయన ఇదంతా చూసుకుంటూ ఉంటాడు. దట్ మీన్స్ వాడు ఈజ్ కంట్రోలింగ్, ఈజ్ మేనేజింగ్ ద ఎంటైర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. మనకి ఎన్ని ఏడబ్ల్యూఎస్ అకౌంట్లు ఉన్నా సరే ఇతను మేనేజ్ చేయగలడు. ఎస్, ఐఏఎం అడ్మిన్స్ కూడా శాలరీస్ బాగానే ఉంటాయి, ఎక్సలెంట్ శాలరీస్, ఎక్సలెంట్ ప్యాకేజెస్. సెక్యూరిటీ ప్రొఫెషనల్ కదా నువ్వు, నీకు మంచి ప్యాకేజెస్ ఉంటాయి. నువ్వు 24/7 ఈ వర్క్ చేస్తున్నా సరే ఈ వర్క్ తరగదు బాస్, ఎందుకంటే వస్తూనే ఉంటారు, మనం పర్మిషన్స్ ఇస్తూనే ఉండాలి.
మళ్ళీ వస్తూనే ఉంటారు. మనం వాళ్ళకి పర్మిషన్ తీసేస్తూ ఉంటాం, కొంతమందిని యాడ్ చేస్తాం, కొంతమందిని డిలీట్ చేస్తాం, కొంతమంది పాస్వర్డ్లు చేంజ్ చేస్తాం. అయ్యో ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, 24/7 ఐఏఎం అడ్మిన్గా మనకు వర్క్ ఉంది లోపల. సింపుల్ వర్క్, మీ అందరికీ మంచినీళ్ళు తాగినట్టు చేయొచ్చు. ఎందుకు? మీ అందరికి లైనెక్స్ వచ్చు కాబట్టి. లైనెక్స్ వస్తే ఆడుకోవచ్చు గేమ్, అంతే, సింపుల్, వెరీ వెరీ సింపుల్. సరే సార్, అదంతా బాగానే ఉంది. L1 L2 L3 అట్లా చెప్తున్నారు. అసలు ఏ మాదిరిగా అసలు వర్క్ ఇస్తారు ఏంటి? సపోజ్ ఇక్కడ కూడా అంతేనమ్మా, ఏం లేదు. మనం ఏం చేస్తున్నాం? ఒక ఫైల్ ఉంది ఇక్కడ, ఒక ఫైల్ 1 ఉంది. ఓకే, అంటే మీ అందరికీ లైనెక్స్ తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఒక ఫైల్ 1 ఉంది, రైట్. ఫైల్ 1 ఉంది, రైట్ రైట్. ఇప్పుడు యాక్చువల్గా ఈ ఫైల్ 1 మీద నేను రీడ్ యాక్సెస్ ఇస్తా, అంతే. అయ్యో, ఫైల్ 1 మీద రీడ్ యాక్సెస్ ఇస్తే ఏం జరిగింది మీ అందరికి తెలుసు. ఈ రీడ్ యాక్సెస్ ఎవరికి ఇస్తాను? సంథింగ్ కాల్డ్ ఒక పర్సన్కి ఇచ్చా, అంతే. ఈ పర్సన్ ఏం చేయగలడు? ఫైల్లో డేటాని రీడ్ చేయగలడు, అంతే. ఇతనికి యాక్సెస్ ఇచ్చిన దాని ప్రకారం. రెండో పర్సన్ ఉన్నాడు, ఇతనికి ఏమి ఇచ్చాను తెలుసా? రెండో పర్సను, ఎస్, రీడ్ అండ్ రైట్ ఇచ్చా. ఓకే ఓకే, రీడ్ అండ్ రైట్. సో రీడ్ అండ్ రైట్ అంటే ఏంది? సింపుల్గా ఒక ఫైల్ మీద ఇస్తే మీకు తెలుసు ఏం జరిగిద్దాం. దే కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. సో మూడో పర్సన్కి ఇచ్చా. మూడో పర్సన్కి ఏంది? అతనికి ఎస్, రీడ్ ఇచ్చా, రైట్ ఇచ్చేసాను, ఎక్స్ కూడా ఇచ్చేసా. ఎక్స్ అంటే ఏంది? ఎగ్జిక్యూషన్ కూడా ఇచ్చేసా, సంథింగ్ కాల్డ్. సో ఏది ఇది? ఫైల్. ఓకే ఓకే, ఎస్ ఎస్, ఇది ఈ మాదిరిగా. సో ఇక్కడ ఏదైతే మీకు ఎలాంటి యాక్సెస్ ఇక్కడ చూపించానో, సేమ్ యాక్సెస్ ఐఏఎంలో కూడా ఉంది. ఇక్కడ ఇతన్నేమో మనం సంథింగ్ కాల్డ్ సూడో యూజర్ అంటాం, అక్కడేమో ఐఏఎం అంటాం. సో ఇఫ్ ఐ ప్రొవైడ్ a read access to the particular file, what happens? Just read the data. If I provide a write access to the particular file, modify the data, delete the data, something something. If I provide an X access to, execution access to the file 1, you can execute this file easily. ఇలాగా యాక్సెస్ ఇచ్చి మనం ఈ విధంగా వర్క్ చేపిస్తున్నాం ప్రతి యూజర్ తోటి. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ ఐఏఎంలో కూడా అంటే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటే ఒకటి చూడండి, ఇదిగో, రీడ్ యాక్సెస్ అండ్ రైట్ యాక్సెస్, అంతే, అయిపోయింది. రీడ్ యాక్సెస్ అండ్ రైట్ యాక్సెస్. ఓకే ఓకే, రీడ్ యాక్సెస్ అండ్ రైట్ యాక్సెస్, దాన్నే సింపుల్గా పార్షియల్ యాక్సెస్ అండ్ ఫుల్ యాక్సెస్ అని కూడా అంటారు. పార్షియల్ యాక్సెస్ అండ్ ఫుల్ యాక్సెస్, పార్షియల్ యాక్సెస్ అండ్ ఫుల్ యాక్సెస్, ఫుల్ యాక్సెస్. సో ఇప్పుడు నేను డిసైడ్ చేస్తా ఎవరికి పార్షియల్ యాక్సెస్ ఇవ్వాలి, ఎవరికి ఫుల్ యాక్సెస్ ఇవ్వాలి. ఐ కెన్ డిసైడ్. అంటే లెట్స్ ఇందాక మీరు చూసినట్లు, ఇదిగో ఇక్కడ రీడ్ యాక్సెస్, రైట్ యాక్సెస్ అని ఫైల్ మీదకి ఇచ్చాం. ఫైల్స్, ఫైల్స్ మీదకి ఇచ్చాం, ఫైల్స్ మీదకి ఇచ్చాం. అంటే ఇది లైనెక్స్ కాబట్టి ఫైల్స్ అంటున్నాం. ఓకే ఓకే, లైనెక్స్లో ఫైల్స్, బట్ ఏడబ్ల్యూఎస్లో, ఇది ఏడబ్ల్యూఎస్లో ఎస్, మనకి ఫైల్స్ కాదు, సర్వీసెస్. సర్వీస్ 1, సర్వీస్ 2, సర్వీస్ 3, ఈ మాదిరిగా. ఓహో, ఎస్ ఎస్, ఈ సర్వీస్ మీద EC2 వన్ ఆఫ్ ద సర్వీస్, SNS వన్ ఆఫ్ ద సర్వీస్, SES వన్ ఆఫ్ ద సర్వీస్, క్లౌడ్ వాచ్ వన్ ఆఫ్ ద సర్వీస్. అర్థమైందా? ఆ తర్వాత EBS, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్, అదే S3. అరే రే రే రే, చూసావా? అంటే మనం సర్వీసుల మీద పనిచేస్తాం. ఇప్పుడు సర్వీసుల మీద వీళ్ళకి యాక్సెస్ ఇవ్వబోతున్నాం. ఎస్, నా వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ అన్ యాక్సెస్ టు సర్వీసెస్. దట్ మీన్స్ వాట్ ఐఎమ్ కంట్రోలింగ్ ఆల్ ద సర్వీసెస్. అంతేగాని మనం చెప్పినట్టుగా నేను మీకు చూపిస్తూ ఉంటాను ప్రతిరోజు. ఎలాగా? డైరెక్ట్గా ఇప్పుడే చూపించాను కదా, డైరెక్ట్గా AWS లాగిన్ అయిపోయి S3 బకెట్ క్రియేషన్ చేసి, S3 బకెట్లో ఆబ్జెక్ట్స్ అప్లోడ్ చేసి, S3 బకెట్లో డిలీట్. నో వే, జరగదు పని. నో 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 బాస్, నో. సో సింపుల్గా చెప్పాలంటే జూనియర్స్కి జరిగిద్దా? ఏం లేదు, నీకు జరగనే జరగదు. మరి మాకెందుకు నేర్పించారు? జస్ట్ తెలుసుకోవడమే, అంతే. జస్ట్ 6 months తర్వాత, 1 year తర్వాత, అప్పుడు క్రియేట్ S3 బకెట్, అప్లోడ్ అండ్ ఆబ్జెక్ట్స్, డిలీట్ అండ్ ఆబ్జెక్ట్, ఇవన్నీ నెక్స్ట్ లెవెల్, అంతే. యాజ్ అ జూనియర్ లెవెల్గా నువ్వేం చేస్తావు? సమ్వన్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ S3 బకెట్, వెదర్ ద బకెట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఆర్ నాట్, ప్లీజ్ చెక్, ప్లీజ్ గో అండ్ చెక్. దిస్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ L1 సపోర్ట్ ఇంజనీర్గా.
సార్ S3 బకెట్ లేదు సార్. ఎస్, రైజ్ ద టికెట్ టు ద నెక్స్ట్ లెవెల్, అంతే. వాడు చూసుకుంటాడు ఇంకా. వాళ్ళే కదా ఇదంతా చేస్తుంది, వాళ్ళు చూసుకుంటారు. ఓకే, S3 బకెట్ క్రియేట్ అవ్వలేదు, వాట్ హ్యాపెన్స్, అంతే సింపుల్గా. అంటే దట్ మీన్స్ వాట్, దిస్ ఈజ్ వాట్, రీడ్ ఓన్లీ యాక్సెస్, ఓన్లీ రీడ్ ఓన్లీ. ఆహా, ఫుల్ యాక్సెస్ అంటే ఏమైంది? ఫుల్ యాక్సెస్ అంటే యూ కెన్ క్రియేట్ ఎ బకెట్స్, యూ కెన్ అప్లోడ్ డేటా ఇన్ టు బకెట్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అర్థమైందా? ఈ ఈ మాదిరిగా మనం ఒక యాక్సెస్ ఇస్తాం ఒక సర్వీస్ మీద. లెట్స్ సే సపోజ్ నాకు EC2 అనే సర్వీస్ ఉంది. EC2 సర్వీస్ మీద నేను గనక రీడ్ ఇచ్చాను అనుకో, ఏమైంది అంటే ఏం లేదు. EC2 సర్వీస్ అంటే సర్వర్ల మీద పని. సర్వర్స్. మనం మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ ఏ సర్వర్, ఫస్ట్ స్టెప్, రైట్. తర్వాత మనం ఏం చేస్తాం? మనకు తెలుసు డిలీట్ సర్వర్స్, నెక్స్ట్ స్టెప్. మనం చేసే పని అంతా ఇదే కదా. కొంతమంది ఏం చేస్తారు? స్టాప్ ద సర్వర్స్, సర్వర్లు స్టాప్ చేయటం. కొంతమంది ఏం చేస్తారు? రీస్టార్ట్ ద సర్వర్స్, రీస్టార్ట్ ద సర్వర్స్. ఓకే, ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా? ఒక క్లౌడ్ ఇంజనీర్ ఉన్నాడు, ఆయన చాలా జూనియర్. ఇంకో క్లౌడ్ ఇంజనీర్ ఉన్నాడు, ఆయన 4+, ఆర్ 1+, 1 to 4 అనుకో. ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంకో సీనియర్, ఎస్, ఆయన 5 to డాష్ 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 సో మెనీ. అంటే 1, 2, 3, ముగ్గురు, 3 లెవెల్స్ ఉన్నారు ఇక్కడ. ఈ ముగ్గురికి 3 యాక్సెస్లు నేను ఇవ్వనా? ఇవ్వను. నోవే. అంటే ఎలాగిస్తాను? సింపుల్గా, బాబు, జూనియర్ క్లౌడ్ ఇంజనీర్, జస్ట్ గో టు EC2 డాష్ బోర్డ్, జస్ట్ చెక్ ద డెవలప్మెంట్ సర్వర్స్ వెదర్ ద రన్నింగ్ ఆర్ నాట్, అంతే అయిపోయింది. వెదర్ దే ఆర్ అప్ అండ్ రన్నింగ్ ఆర్ నాట్, దట్స్ ఇట్, జస్ట్ చెకింగ్ ఓన్లీ. If one of the server is not running, please trace the ticket. Yes, escalate this information to this next level. Escalate this issue to the next level. The next level team will look into this matter and they will try to, yes, something. వాళ్ళు చేసేస్తారు, అది వేరే విషయం. బట్ యాజ్ ఎ జూనియర్గా నువ్వు ఇలాంటి పని ఎందుకు? మై డెవలపర్స్ ఆర్ గోయింగ్ టు లాగిన్ 11:30, బట్ బిఫోర్ గోయింగ్ టు లాగిన్, ఎస్, యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్, యాజ్ ఎ జూనియర్ క్లౌడ్ ఇంజనీర్, దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ వెదర్ ద సర్వర్స్ ఆర్ అప్ అండ్ రన్నింగ్ ఆర్ నాట్, అంతే సింపుల్గా. ఆహాహా, అందుకని మా జూనియర్ ఇంజనీర్స్కి నేనేమి ఇస్తాను ఇక్కడ? రీడ్ ఇస్తా, అంతే. ఓకే, ఓకే. ఈ EC2 సర్వీస్ మీద ఇతనికి రీడ్ ఇవ్వటం వల్ల ఏం జరగదు, జస్ట్ చెక్ చేసుకోవటమే. క్రియేషన్ చేయలేడా? నో వే, నో సర్వర్ క్రియేషన్స్ పాసిబుల్, నాట్ పాసిబుల్. స్టాప్ చేయలేడా? నో వే. రీస్టార్ట్ చేయలేడా? జరగదు. డిలీట్ అనే ఆప్షన్ మీ చేతిలోకి రాదు అసలు. అదే అంటే నేను లెవెల్ 3 ఇంజనీర్, నా చేతిలోకి కూడా రాదు. అక్కడ ఎవరో ఒక పర్సన్ ఉంటాడు, చాలా సెక్యూర్డ్ పర్సన్, అతనికి ఆ యాక్సెస్ ఇస్తారు. డిలీట్ అనే యాక్సెస్ నీకు కూడా ఇవ్వరు మిత్రులారా. చూడరు మీరు, అంతే. ఎవరో చూస్తారు. బహుశా మీరే చూడొచ్చు, చెప్పలేం. అంటే ఆ విధంగా క్లయింట్ మిమ్మల్ని నమ్మినప్పుడు, నమ్మకంగా మీరు ఉంటున్నప్పుడు ఈజీగా. సో రీస్టార్ట్ ఇస్తారా? ఎస్, రీస్టార్ట్ అంటే ఎప్పుడు పడితే అప్పుడు సర్వర్ను రీస్టార్ట్ చేస్తే ప్రాబ్లం కదా. ఎస్, ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఆ విధంగా రీస్టార్ట్ ఇస్తారు. స్టాప్ ఇస్తారా? స్టార్ట్ స్టార్ట్ కూడా ఇస్తారు కొంతమందికి. అంటే నేనేం చేయాలంటే ఎవరెవరికి ఎలాంటి యాక్సెస్ ఇవ్వాలో యాజ్ ఏఎం అడ్మిన్గా నేను డిసైడ్ చేస్తాను. ఓకే, ఓకే. ఆ విధంగా నేను డిసైడ్ చేసిన తరువాత అది సర్వర్లు క్రియేషన్ చేసే యాక్సెస్ నీకు ఇవ్వాలా, డిలీట్ చేసే యాక్సెస్ ఇవ్వాలా, స్టాప్ చేసే యాక్సెస్ ఇవ్వాలా, రీస్టార్ట్ చేసే యాక్సెస్ ఇవ్వాలా, అదే స్టార్ట్ చేసే యాక్సెస్ ఇవ్వాలా. ఎస్. సో ఒక 6 months, 1 year అవుతుంది అనుకున్నప్పుడు నా జూనియర్ టీంని నేను, అయ్యా బాబు, సర్వర్లు స్టార్ట్ చేసే యాక్సెస్ ఇస్తా. అప్పుడు వాళ్ళు సర్వర్లు స్టార్ట్ చేస్తారు. పొరపాటులో వాళ్ళకి గనుక స్టాప్ ఇచ్చామా, అయిపోయింది. జూనియర్ టీం కదా, స్టాప్ చేసి పడేశారంటే మళ్ళీ రిస్క్ వచ్చేసింది. క్లయింట్ బిజినెస్ విల్ నాట్ బి అవైలబుల్ టు అవర్ కస్టమర్స్, పెద్ద ప్రాబ్లం, డ్రాబ్యాక్. సో అంటే ఈ విధంగా మనం ఒక్కొక్క సర్వీస్ని టచ్ చేయడానికి ఒక్కోలాంటి పర్మిషన్స్ మనం ఇస్తాం. ఆ ఇచ్చే పర్మిషన్ తీసుకొని మనం AWSలో లాగిన్ అయ్యి వర్క్ చేయాలా, సింపుల్గా. ఓకే, ఓకే, ఓకే. ఆ విధంగా దట్ మీన్స్ వాట్, జస్ట్ గో టు ఐఏఎం సర్వీస్కి వెళ్ళి, ఓకే, ఐఎం ఈజ్ వన్ ఆఫ్ ద సర్వీస్ టు క్రియేట్ యూజర్స్, టు మేనేజ్ ద యూజర్స్, టు కంట్రోల్ ద ఎంటైర్ AWS అకౌంట్. అర్థమైందా? టు కంట్రోల్ ఎంటైర్ AWS సర్వీసెస్, టు కంట్రోల్ ఎంటైర్ AWS అకౌంట్. ఎవరైనా సరే అనాథరైజ్డ్ పర్సన్ AWS అకౌంట్లోకి రావాలన్నా కూడా కష్టమే, సింపుల్గా చెప్పాలంటే. సో దానికోసం
ఐఏఎం అనే సర్వీస్ ఉంది. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఐఏఎం సర్వీస్ ఐ కెన్ ఏబుల్ టు మేనేజ్ మై ఎంటైర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్, ఎంటైర్ మై రిసోర్సెస్ ఇన్సైడ్ మై ఏడబ్ల్యూఎస్ అకౌంట్. అది సర్వీసెస్, ఏ సర్వీస్ అయినా సరే ఆ సర్వీస్ కి మనం ఆ యూజర్ కి యాక్సెస్ ఇస్తాం. ఓకే ఓకే, చాలా ఈజీయా? డెడ్ ఈజీ, మంచినీళ్ళు తాగినంత ఈజీ. మనం రాసాం కదా. ఎస్, మనం సింపుల్ గా ఇదిగో చూడండి. ఎస్, క్రియేట్ అన్ ఐఎమ్ యూజర్, క్రియేట్ ఏ యూజర్. సపోజ్ లెట్స్ ఏ ఇప్పుడు నా ప్రాజెక్ట్ ఉంది. లెట్స్ ఏ దిస్ ఇస్ మై ప్రాజెక్ట్ 1. నాకు రిసోర్స్ కావాలి. రిసోర్స్ కావాలంటే నేనేం చేస్తాను? డైరెక్ట్గా ఎస్, జూనియర్ ఎంట్రీ లెవెల్ టీమ్ ఒక 10 మెంబర్స్ తీసుకున్నా. ఓకే, ఆ తర్వాత 4+ ఒక 15 మెంబర్స్ తీసుకున్నా, అంతే నా ప్రాజెక్ట్లోకి. ఇప్పుడు నేనేం చేస్తాను? 15 మెంబర్స్కి యూజర్స్ కావాలి, ఇక్కడ 10 మెంబర్స్కి యూజర్స్ కావాలి. అంటే 15 + 20 మెంబర్స్కి యూజర్స్ని తయారు చేయాలి ఇప్పుడు అర్జెంటుగా. సో అప్పుడు నేనేం చేస్తాను? ఐ క్రియేట్ యూజర్స్ 20, అంటే 10 జూనియర్స్, 15 సీనియర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు. సో యూజర్స్ని తయారు చేసిన తర్వాత వాళ్ళందరికీ పాస్వర్డ్ అసైన్ చేస్తా. ఓకే, ఆ తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తాను? ఈ 15 మంది పాస్వర్డ్ అసైన్ చేస్తా. రైట్ రైట్. సో సింపుల్గా ఈ డీటెయిల్స్ అన్నీ నా దగ్గర ఉంటాయి. ఇచ్చిన తర్వాత నేనేం చేస్తాను? ఎస్ కన్సర్న్డ్, ఎస్ ఎవరైతే మేనేజర్ ఉన్నాడో అతనికి పంపిస్తా. అతను ఏం చేస్తాడు? సింపుల్గా ఎవరి క్రెడెన్షియల్స్ వాళ్ళకి మెయిల్ చేసేస్తాడు. ఏ బాబు, ఇదిగో నీ క్రెడెన్షియల్స్ అని మెయిల్ చేస్తాడు. అది ఎక్సెల్ షీట్లో కూడా ఉండొచ్చు, నో ప్రాబ్లం, నో ఇష్యూ. బట్ తెలుసుకోవడం కోసం మాత్రమే. అర్థమైందా? ఆ ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా జూనియర్స్ అయినా ఎవరైనా ఇవి తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? సింపుల్గా ఏడబ్ల్యూఎస్ అకౌంట్లోకి వెళ్తారు. గో టు ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఏడబ్ల్యూఎస్కి వెళ్ళిన తర్వాత అక్కడ నీకు ఐఏఎం కనపడింది. ఐఏఎం యూజర్ నేమ్, ఐఏఎం పాస్వర్డ్ అయిపోయింది. ఇది చేసిన తర్వాత నువ్వు అప్పుడు లాగిన్ అవుతావు. లాగిన్ అయిన నీకు సపోజు సర్వర్స్ని రీస్టార్ట్ చేసేది ఆప్షన్ డిజేబుల్ ఉంటుంది, సర్వర్స్ని డిలీట్ చేసే ఆప్షన్ డిజేబుల్ ఉంటుంది, ఈవెన్ S3 బకెట్ని క్రియేషన్ చేసే ఆప్షన్ కూడా ఆప్షన్ కూడా డిజేబుల్ మోడ్లో ఉండొచ్చు నీకు ఇస్తే తప్ప. అంతేగాని నువ్వు S3 బకెట్ చేస్తా, ఇదిగో ఎస్ఎన్ఎస్ టాపిక్ చేస్తా, ఇదిగో నేను సెక్యూరిటీ గ్రూప్ని తయారు చేసి సెక్యూరిటీ గ్రూప్ని సర్వర్కి అటాచ్ చేస్తా, నో వే, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. If I am not providing anything, you will not be able to do any kind of such activities inside a AWS cloud. That's why we need to take the approval from the manager and afterwards నేను తీసుకోగలను. అంతేగాని లోపలికి వెళ్ళిన తర్వాత అయ్యో రావట్లేదు సార్ అప్రూవల్ అంటే ఇప్పట్లాగా ఫోన్ చేయగలనే లేదా మెసేజ్ చేయగలనే ఫాస్ట్గా ఇస్తారా? నో వే, అలా జరగదు. ఇట్ టేక్స్ సమ్ టైమ్. After taking the approval, then someone must be reviewed, and afterwards they'll provide you an access. It takes some time. Sometime means it might be a 1 hour time or it might be a 24 hours time. No, you cannot say like that. 1 hour అవ్వచ్చు, 24/7, 24 hours అవ్వచ్చు. నెక్స్ట్ డే అప్పుడు దాకా నేనేం ఏం చేయడానికి లేదు. పొరపాటు నువ్వు టచ్ చేస్తుంటే బాబు ఒక స్క్రీన్ ఇలాగా డిస్ప్లేలో ఇది చెప్పేది, యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ పర్సన్ టు పెర్ఫార్మ్ దిస్ ఆపరేషన్, ప్లీజ్ గో బ్యాక్, ప్లీజ్ కన్సల్ట్ అడ్మినిస్ట్రేటర్ అనేది వెంటనే. ఓహోహో, ఎస్ ఎస్, అవన్నీ మనం చూడొచ్చు ఇప్పుడు. ఎస్, వెరీ వెరీ ఈజీగా చూడొచ్చు. సో ఈ మాదిరిగా మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్ని కంట్రోల్ చేయొచ్చు. ఎంటైర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ని ఐ కెన్ మేనేజ్. ఎస్ ఎస్, అంటే కొంతమంది మనకి ఏం చేస్తారు చెప్పాను కదా. కొంతమంది క్లయింట్స్ ఏం చేస్తారు? డెవలప్మెంట్ సర్వర్లన్నీ ఇక్కడ ఈ అకౌంట్లో మెయింటైన్ చేస్తారు. కొంతమంది టెస్టింగ్ సర్వర్లన్నీ ఈ అకౌంట్లో మెయింటైన్ చేస్తారు. కొంతమంది ప్రీ ప్రొడక్షన్ సర్వర్లన్నీ ఈ అకౌంట్లో మెయింటైన్ చేస్తారు. దే ఆర్ ఆల్ మెయింటైనింగ్ డిఫరెంట్ అకౌంట్స్. కొంతమంది డీబీ సర్వర్లన్నీ ఈ అకౌంట్లో మెయింటైన్ చేస్తారు. కొంతమంది ఇదిగో ప్రొడక్షన్ సర్వర్లన్నీ ఈ అకౌంట్లో మెయింటైన్ చేస్తారు. అకౌంట్స్, దేర్ ఆర్ డిఫరెంట్ అకౌంట్స్. ఎస్ ఎస్. మరి ఏం జరుగుతుంది? అసలు ఐఏఎం యూజర్ని ఎలా తయారు చేయాలి? ఐఏఎం యూజర్ని తయారు చేసిన తర్వాత వాళ్ళందరికీ ఎస్ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి? ఆ, అసలు ఐఏఎం యూజరు అనే L1 సపోర్ట్ ఇంజనీర్స్ ఉన్నారు. ఈయన L1, ఈయన L1, ఈయన L1, ఈయన L1, ఈయన L1, ఒక 10 మంది ఉన్నారు. 10 మందికి ఒక్కోసారి పర్మిషన్స్ ఇవ్వాలంటే కష్టం కదా. చాలా కష్టం. 10 సార్లు ఇవ్వాలా. ఇంకొక 10 మంది పెరిగారు, మళ్ళీ 10 సార్లు ఇవ్వాలా. అయ్యో ఇదంతా కష్టమే. అందుకని L1 టీము, L2 టీం, 2 టీమ్స్ ఉన్నాయి అనుకోండి. ఈ టీం మొత్తాన్ని నేను ఒక గ్రూప్ తయారు చేస్తా. గ్రూప్
I can create a group. I can add all these L1 support engineers to this group. అప్పుడు నేను గ్రూప్ లెవెల్ పర్మిషన్ కూడా ఇవ్వచ్చు. లైనెక్స్ లాగే సేమ్. అంటే ఒక్కొక్క వ్యక్తికి ఇవ్వచ్చు, లేదా గ్రూప్లో యాడ్ చేసి పడేసి అందరికి గ్రూప్ లెవెల్ యాక్సెస్ ఇచ్చేస్తా, అంతే సింపుల్. L2 support engineers. Yes, yes, I can. I can create a L2 team group and I can add all the L2 support engineers into this group. అంటే దిస్ ఇస్ గ్రూప్ లెవెలా? ఎస్ ఎస్, గ్రూప్ లెవెల్. అంటే ఇక్కడ మళ్ళీ గ్రూప్స్ తయారీ కూడా ఉందా? ఎస్ ఎస్. అంటే నాట్ ఓన్లీ యూజర్ క్రియేషన్, నాట్ ఓన్లీ యూజర్ పాస్వర్డ్ క్రియేషన్, నో నో నో. క్రియేట్ ఎ గ్రూప్ అండ్ యాడింగ్ మెంబర్స్ ఇన్ టు దిస్ గ్రూప్ అండ్ ప్రొవైడ్ అన్ యాక్సెస్ టు ద గ్రూప్. అంటే గ్రూప్ లెవెల్ యాక్సెస్, ఇండివిజువల్ యాక్సెస్ ఉంది, గ్రూప్ లెవెల్ యాక్సెస్ ఉంది. సో ఇదంతా మనం చక్కగా వర్కౌట్ చేయాలి, నేర్చుకోవాలి. అదంతా సింపులా? వెరీ 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 సింపుల్. ఎందుకంటే